రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలో కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరి మార్కెట్ గత నెల క్రితం నుంచి మార్కెట్ వాల్యూ పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్త వచ్చింది. దానికి మా జిల్లా కార్యాలయంలో మా సభ్యులతో పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మార్కెట్ వాల్యూకు వ్యతిరేకం కాదు, మార్కెట్ వాల్యూ పెంచవచ్చు, కానీ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అనేది 3%, 4% చేస్తే ప్రజలకు చాలా మేలైతుందని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మారుమూల గ్రామాల్లో గ్రామ పంచాయతీలో కానీ ఒక 20,000 ఉన్నటువంటి ప్లాటు సుమారు ఇప్పుడు మార్కెట్ వాల్యూ 40% పెంచుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు 60,000, 70,000 అయ్యేటువంటి అవకాశాలు ఉన్నవి. సన్నకారు మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేదలను దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలియజేసుకుంటున్నాం. గతంలో మరి టౌన్లో కానీ పట్టణంలో కానీ సుమారు 200,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గతంలో 75,000, ఇప్పుడు 2 లక్షలకు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి. మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ పిల్లల చదువుల కోసం కానీ ప్రతి ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ప్రతి కుటుంబస్తులు కానీ రియల్ ఎస్టేట్ అనేది ప్లాట్లు కొనుక్కొని భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తులో డబ్బుల్ని వైట్ మనీగా చేసుకోవడానికి ప్లాట్లు కొనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు. మరి ఇంత అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని